జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నిజంగా సమాజంలో ఎలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండాలని మనం అంతా కోరుకుంటున్నాం, కళ్ళగంటున్నాం. అలాంటి వాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా ఆ కోవకు చెందిన జీవితంలో విజయం సాధించడం తప్పు కాదు కదా. ఆయన గొప్ప టెక్నాలజీ రంగంలో విజయం సాధించారు, బోర్డుని పేటెంట్ సంపాదించారు. మరి ఆర్థిక వ్యవస్థలో నిజాయితీగా ఉన్న అవకాశాలు ఉపయోగించి సంపద సృష్టించి సమాజ అవసరాలను తీర్చి ఆయన సొంతంగా కూడా కుటుంబానికి సంపదను పెట్టుకున్నాడు. అది పాపం కాదు కదా. సంపద సృష్టించేవాడిని దేవుడిగా కొలవాలి. మన దేశంలో ఏమైందంటే నువ్వు సంపాదిస్తే, సంపద సృష్టిస్తే నువ్వు విలనివి, సంపాదించకుండా దేశాన్ని దోచుకునేవాడు హీరో. అదే అట్లా కాదు కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సంపద సృష్టి, ఈ మధ్యకాలంలో సంపద సృష్టి అంటే దేశాన్ని దోచుకునే వాళ్ళే సంపద సృష్టిస్తారు ఎక్కువ మంది. అంటే మీరు చెప్పినట్టు విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ లాంటిది ఏదో చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి నేర్పిస్తూ వాళ్ళని కాళ్ళ మీద నిలబడేటట్టు చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు. అది డెఫినెట్గా కావాలి, 100% ఈ దేశానికి కావాలి వాళ్ళు. అంతేగాని దొరికింది కదా అని దొరికింది అప్పలంగా తినేసేవాళ్ళు దొంగలు. కొంచెం మన పదాలు వాడినప్పుడు నిర్వచనం, డెఫినేషన్ చాలా అవసరం. నా దృష్టిలో సంపద వేరు, డబ్బు వేరు. కరెక్ట్. డబ్బుకు సమకూరిన మాత్రం చేత సంపద కాదు. నోట్లు గుద్దినా డబ్బు వస్తుంది, బ్యాంకు దోచుకున్నా డబ్బు వస్తుంది, అందరినీ మోసం చేసినా డబ్బు వస్తుంది, గవర్నమెంట్లో అన్నీ కూడా దోచుకున్నా డబ్బు వస్తుంది. సంపద అంటే సమాజం అవసరాలని తీర్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేయటం. కాబట్టి నేను సంపద అనే పదం వాడినప్పుడు డబ్బు అని వాడటంలో సమాజ అవసరాలను తీర్చే వస్తువుల్ని, సేవల్ని మీరు సరిగ్గా నాణ్యతతో పోటీకి తట్టుకుని ఉత్పత్తి చేసి దానివల్ల మీరు లబ్ధి పొందితే మీ వల్ల సమాజంలో ఉపాధి వస్తుంది, అవసరాలు తీరుతున్నాయి. మీరు నిజంగా దేవుడు నా దృష్టిలో. నిజమైన సంపద సృష్టించేవాడు ఈ సమాజంలో దేవుడిగా మనం గుర్తించాలి. మనం వాడిని నరకం చూపెట్టి వాడిని విరణంగా చిత్రించి డబ్బులుంటే వాడి పాపాత్ములుగా ఉండేటి మూర్ఖపు ధోరణి పోవాలి. అందుకనే కమ్యూనిస్టు నేపథ్యాన్ని చూసిన డెంగ్ షాపింగ్ అన్నాడు, ఈ సంపద సృష్టించేవాడిని మనం గొప్పగా చూడాలి, నిజమైన సంపద వస్తే ఇట్స్ గ్లోరియస్ టు బి రిచ్ అన్నాడు. నిజమైన సంపద సృష్టిస్తే మీరు ఉత్పత్తి చేసి ఉపాధి కల్పించి మార్కెట్లో 10 మంది అవసరాలు తీర్చగలిగితే అది చాలా గ్లోరియస్. మనం ఏంటంటే ఈ కుహనా సోషలిజం అంటే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు దుర్మార్గులు, వాడి దగ్గర డబ్బు లేకపోతే వాడు దుర్మార్గుడు కాదు. అది కూడా డబ్బు ఉంటుంది వాడి దగ్గర, కానీ వాడు దొంగ డబ్బు వాడిది కాబట్టి వాడు బయటకు చూపెట్టడు. నిజాయితీ డబ్బు ఉంటుంది, వాడు బయటకు చూపెడతాడు. నిజాయితీగా డబ్బు చూపెట్టిన వాడు దుర్మార్గుడు, దేశాన్ని దోచుకుని డబ్బు చూపెట్టిన వాడు మంచివాడు అన్న పిచ్చి ఆలోచన మన దేశంలో వచ్చేసింది. ఉదాహరణకి ఈ అభ్యర్థిగా పోటీ చేసే వాళ్ళకి ఎంతెంత ఆస్తులు ఉన్నాయని లోక్సత్తా పోరాడి సాధించింది ఆ డిస్క్లోజర్ లా. అరుణ్ జైట్లీ గారు నాతో ఎప్పుడు చెప్పేవాడు, లా మినిస్టర్గా పనిచేసేవాడిని, మీరు అంత గట్టిగా పోరాడారు, నేనేమో మరి దేశంలో మంచి ప్రసిద్ధ లాయర్లు ఒకటిగా నాకు పేరు వచ్చింది, దండిగా సంపాదించాను, నిజాయితీగా సంపాదించాను, ₹1 కూడా దగ్గర బ్లాక్ మనీ లేదు, ట్యాక్స్ అన్నీ కట్టాను, అవన్నీ యాంటిక్స్ పురాతన వస్తువుల మీద నేను చాలా పెట్టుబడి పెట్టాను, అవేమో బాగా రెట్లు పెరిగిపోయింది చాలా, కాబట్టి నాకు చాలా ఆస్తి కనిపిస్తుంది, అది చూడగానే జైట్లీ గారికి ఇంత ఆస్తి నేను పాపం చేసినట్టుగా మాట్లాడతారు అని పేరు చెప్పక్కర్లేదు. నా మిత్రుడు ఉన్నాడు, ఆయన దగ్గర 100 కోట్ల ఆస్తుంది, అందరికీ తెలుసు, అధికారికంగా సంపాదించింది కాదు, ఆయనేమో ₹50,000 చూపెడతాడు, ఆయన చాలా మంచివాడుగా నేను చాలా చెడ్డవాడుగా అనుకుంటున్నారు దేవుడు అని చెప్పి మనం ఇలాంటి పిచ్చిలో పడ్డాను. కొంచెం పచ్చిగా చెప్తున్నాను, నిజాయితీగా సంపద సృష్టించిన వాడిని మనం హీరోగా గమనించాలి, గౌరవించాలి. వాళ్ళ వల్ల ఉపాధి వస్తుంది, వాళ్ళ వల్ల అవసరాలు తీరుతున్నాయి. లేకపోతే ఈ కరెంట్ ఉండేది కాదు, ఈ ఏసీలు ఉండేవి కాదు, ఈ మంచి టెలిఫోన్లు ఉండేవి కాదు, ఈ వాహనాలు ఉండేవి కాదు, ఇన్ని రకాల వృత్తులు ఉండేవి కాదు, ఇన్ని ఉపాధులు ఉండేవి కాదు, ఇంత ఆదాయాలు ఉండేవి కాదు. అది మర్చిపోయి సంపద సృష్టించడమే చాలా తప్పన్న భావాన్ని మనం పక్కన పెట్టాలి. ఇక రెండోది, కొంతమంది రాజకీయాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. అసలు డబ్బు ఉండడం అర్హత కాదు, కొంతమంది కాదు, మెజారిటీ రాజకీయ పార్టీల్లో పార్టీలు కూడా ఏంటంటే డబ్బున్న వాళ్ళనే పెద్దపీట వేయటము, డబ్బు ఖర్చు పెట్టించడము, డబ్బు నుంచి అధికారము, అధికారం నుంచి డబ్బు. కానీ మన విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వారు ఆ కోవకు చెందిన వాళ్ళు కాదు. ఉన్నది తగలేసుకుని జనహితం పెంచాలా, మనకి సమాజం బోడంత చేసింది, మనం సమాజానికి తిరిగకపోతే ఎట్లా అని చెప్పని మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి వాసనలో ఉంటాం. మన
మన సంప్రదాయంలో వాసన అనొచ్చు, పిచ్చి కూడా అనొచ్చు. వాసనలు ఉంటాయి. ఏంటంటే అది తల్లిదండ్రుల నుంచి రావచ్చు, పెరిగిన వాతావరణం నుంచి రావచ్చు, నేర్చుకున్నటువంటి అంశాల నుంచి రావచ్చు, అనుభవం నుంచి రావచ్చు. కొంతమందికి ఏమో సమాజ హితం, నేను బాగున్నా నాతో పాటు నలుగురు బాగుండాలి, ఈ సమాజం బాగుపడాలి, మనం ఒక్కడమే కాదని చెప్పిన భావం కొంతమంది. కొంతమంది సమాజం ఏమైనా పర్లేదు, వేటగాడి మనస్తత్వం, నేను పెరగాల, వాడి నాశనమే పర్లేదు, సర్వనాశనైనా పర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి సమాజంలో నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకున్నవి సమాజంలో అందరికి అందకపోతే ఎట్లా అని తపన. రెండోది, నాకు ఎన్ని ఉన్నా కూడా సమాజం బాగుపడిపోతే నా జీవితం కూడా అందంగా ఉండదు. నేను రోడ్ మీదకి వెళ్తే జనంలో కూడా అక్కడ చట్టం లేదు, ఎవరెవరిని పొడి చేస్తాడో తెలియదు, ఎవరెవరు దోచుకుంటాడో తెలియదు, నా జీవితం సంతోషంగా ఎట్లా ఉంటుంది, ఎంత సంపాదించినా కూడా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఆకాశం అంతే మేడ కట్టుకున్నా కూడా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మనకే వస్తుంది, మననే కొడుతుంది. నిన్న మా శ్రీమతి అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం వచ్చింది పాపం. వాళ్ళు ఏదో ఇండివిజువల్ కింద పెట్టినట్టున్నారు, దోమలు దానిలో చేరినాయి. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేదాకా దోమలు కలుగుతాయని చెప్పి చూసుకుంటూనే ఉన్నాను నేను కార్లో. కాబట్టి దోమల నుంచి మనం తప్పుకోలేం కదా. దోమల నివారణ నా ఇంట్లో, నా కారులో మాత్రమే లేదు కదా, చుట్టూ ఉన్న పరిసరాల దోమల నివారణ కదా. ఆ మంది హితం అర్థమైన వాళ్ళు, అలా వచ్చిన వాళ్ళు ప్రజాజీవనంలోకి ఏ రంగం నుంచి వచ్చినా కూడా వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా ఆ కోవకు చెందిన మనిషి. ఇలాంటి వాళ్ళని మనం పెంచుకోకపోయినట్టయితే, మనం ఇప్పుడు రోజు కోరేది అదే కదా, మన సమాజ హితాన్ని కోరేవాళ్ళు. అదే సమయంలో వాళ్ళేమి మహాత్మా గాంధీలాగా త్యాగాలు చేయాలని కూడా పదార్థ సంవత్సరం, ఆ కాలం వేరు. ఆ మహాత్మా గాంధీ ఒక్కరున్నాడు అంతే, 1000 ఏళ్ళకి ఒక మహాత్ముడు వచ్చాడు. కానీ మంది హితాన్ని వ్యక్తి ఔన్నత్యంతో కలిపేవాళ్ళు లేకపోతే రాజకీయం నాశనం అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.